శివాయ గురవే నమః. సర్వం శివం శివం సర్వం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ వీడియో చెప్పే ముందు ప్రతి ఒక్కరూ సోమేశ్వర స్వామి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. అది ఒక మంచి సేవ. ఈరోజు వీడియోలో వైశాఖ మాస విశిష్టత గురించి చెప్పదలుచుకున్నా. వైశాఖ మాసం అంటే మాధవ మాసం అని. ఈ మాసం శ్రీమన్నారాయణుడికి చాలా ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు రోజుకు ఒక్కొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ మాసంలోనే మనకు అక్షయ తృతీయ వస్తుంది. అక్షయ తృతీయ రోజు చాలామంది బంగారు కొంటే చాలా మంచిది అని చెప్తారు. అది చాలా తప్పు. శాస్త్ర ప్రకారంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనరాదు. ఆ రోజు పితృదేవతల పేరున బ్రాహ్మణుడికి వస్త్రము, గొడుగు దానం చేస్తే చాలా మంచిది. ఉదవ కుంభ అంటే కుండలో నీరు వేసి దానం చేస్తే చాలా మంచిది. ఈ వైశాఖ మాసం రోజు మన జగద్గురులు ఆదిశంకరాచార్యులు జన్మదినము కూడా వైశాఖ శుద్ధ పంచమి రోజు. ఈ హిందూ సనాతన ధర్మం ఇలా ఉంది, రక్షణగా ఉంది అనే కారణం జగద్గురులు ఆదిశంకరాచార్యులు. అలాగే ఏకాదశి, ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఆచరించవచ్చు. చతుర్దశి అంటే శుక్లపక్ష చతుర్దశి, ఆ రోజు నరసింహస్వామి జయంతి. మనం నరసింహస్వామి జయంతి కూడా ఆరాధన చేసుకోవచ్చు. అలాగే ఈ మాసంలోని హనుమత్ జయంతి కూడా వస్తుంది. ఆ హనుమంత స్మరణ కూడా చేసుకోవచ్చు. ఈ వైశాఖ మాసము, కార్తీక మాసము, మాఘమాసము చాలా చాలా ప్రీతికరమైనది విష్ణువుకి, శివునికి. ఈ మాసంలో శివాలయంలో రుద్రాభిషేకం చేస్తే చాలా మంచిది. ఈ మాసమంతా ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ అనే నామాన్ని వేలసార్లు జపించిన ఆ మంత్రశక్తి అనేది అందరికీ లభ్యము చేకూరుతుంది. అలాగే ఈ వైశాఖ మాసంలో విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే చాలా మంచిది. శివాలయంలో చేస్తే ఇంకా మంచిది. శివాలయంలో విష్ణు స్తోత్రాలు, విష్ణు సహస్రనామం, విష్ణు ఆలయంలో శివ స్తోత్రాలు, శివ సహస్రనామం పారాయణం చేస్తే చాలా శుభం కలుగును. అందరూ ప్రతి ఒక్కరు ఈ మాసాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరణ చేసుకోండి. సర్వం శివం శివం సర్వం.